జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారు అద్భుతమైన ఆ మేడం గారికి వచ్చిన అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం ప్రొద్దుట జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. మరి అలాగే ప్రతి ఊరూరా కూడా వెళ్ళి ఎవరైతే ఏ ఊరికి ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్లు చేయడం జరిగిందండి ఇప్పటి వరకును. అలాగే ప్రతి ఒక్క చోట కూడా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా వారి యొక్క అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని పత్రి సార్ ఏదైతే చెప్పారో ఆ సత్యాన్ని బయటికి తీయడం జరుగుతుందండి క్లుప్తంగా, వివరంగా. అది చెప్పడం ద్వారా అక్కడ ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు పత్రి సార్ అందించిన ఈ ఆత్మజ్ఞానం ఎంతైతే వివరంగా, క్లుప్తంగా చెప్పడం ద్వారా చాలా మందిలో అక్కడ మార్పు వస్తుందండి. అక్కడ రోజుకి 10 గంటల ధ్యానం, 3 రోజులు 30 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచార సాంగత్యము, మరి ప్రాక్టికల్స్. అందులో పాల్గొన్న ప్రతి మాస్టర్ కూడా ఎంతో మార్పు వచ్చి ఎంతో అద్భుతంగా తయారవుతున్నారండి. మరి అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందించాలనే కోరికతో ఉన్నామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ మేడం, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, లవ్ యూ. లవ్ యూ అండి, లవ్ యూ. పిరమిడ్ మాస్టర్స్ అందరికి లవ్ యూ, ఐ లవ్ యూ. పిరమిడే గొప్పది మాస్టర్స్. మనకు ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆ చైతన్యానికి స్వర్ణమాల అమ్మ పత్రిజీ. వీడియో ఆన్ చేసుకోండి మేడం. ఈ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఈ పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రం మహిళా చైతన్యం నిర్వహిస్తున్న మాస్టర్స్కి అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన కదిరి జ్యోతికి కూడా నా కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మాది ధర్మవరము. నేను 28 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. పత్రి సార్తో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. దానిలో కొన్ని చెప్పుకుంటున్నాను. నేను బిగినింగ్ ఎలా ధ్యానానికి మొదలయ్యాననేది తెలుపుతున్నాను. నాకు ధ్యానం అంటేనే తెలీదు, ఏమీ తెలీదు. ఏదో ఇంట్లో బుక్స్ చదువుకునేది అలా ఉండేదాన్ని. మా వారు చెప్పారు, ధ్యానం అంటే చాలా మంచిది. మా కర్నూలులో మా పెద్దయ్య చేస్తున్నారు, మంచిది అంటే మేము ఎప్పుడు ఇద్దరు వెళ్ళేవాళ్ళం మేడం. మా భార్య భర్త ఇద్దరు ఎక్కడికి కానీ, ఒక సినిమాకి కానీ, ఎక్కడికి కానీ, ఒక గుడికి కానీ, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇద్దరు వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఆ రోజు పత్రి సార్ అంట ధ్యానానికి చెప్తారంట బాయ్స్ స్కూల్లో, మా ఊర్లో ధర్మవరంలో అని చెప్పినారు. ఆ రోజు నేను ఎందుకో ఒక్కదాన్నే వెళ్ళిపోయాను మేడం. నాకు ఒకదాన్ని పోయే అలవాటు లేదు. అలాంటిది వెళ్ళిపోయి ఫ్రంట్లో సారు ఫ్లూట్ వాయిస్తున్నారు, స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. నాకెవరో సారు తెలీదు, ఆ ఫ్లూట్ మ్యూజిక్ తెలీదు, ధ్యానము తెలీదు. ఎప్పుడు ఫ్రంట్లో పోయి కూర్చొనేసినాను. చక్కగా ధ్యానానికి కూర్చోంటేనే ధ్యానం అనేదే తెలియదు, శ్వాస మీద ధ్యాస కూడా తెలీదు. ఊరికే కళ్ళు మూసుకున్నారు సారు ఆమె స్టేజ్ మీద నుంచి. సరేలే సార్ చెప్పారు అని కళ్ళు మూసుకున్నా మేడం. అలా ఊరికే కూర్చున్నాను. ఏం తెలీదు, ధ్యానం తెలీదు, ఏమి శ్వాస మీద ధ్యాస తెలీదు. మళ్ళీ ఎంతసేపు ఊరికే కూర్చోవాలో కళ్ళు మూసుకొని అర్థం కాలేదు. మళ్ళీ కళ్ళు తెరిచాను. తెరిచేటప్పటికి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు, సైగ చేసినారు, చూస్తా అన్నారు. ఏమోలే ఆ పెద్ద ఆయన వాళ్ళు చెప్తున్నారు అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. అది మొదలైండేది. ఇంటికి వెళ్ళి
ఆ ధ్యాన ప్రక్రియ ఏమి శ్వాస మీద ధ్యాస కూడా తెలియదు నాకు. ధ్యానం చేస్తా కూర్చునేదాన్ని. ఊరికే కళ్ళు మూసుకొని. గ్రేట్‌గా ఏవేవో ఎక్స్‌పీరియన్స్ ఏంటివేంటో తెలిసేటివి. చాలా పెద్ద పెద్ద శివలింగాలొచ్చేటివి. చాలా చూసుకున్నాను. అప్పుడు ఇంగ నాకు ఏమిది? ఏదో కనుక్కోవాలి. దీని గురించి ఏదో ఉంది. దీనిది అని నేను డైలీ సెంటర్‌కెళ్ళేదాన్ని మేడం. డైలీ మా ఊర్లో ధర్మారంలో డైలీ సెంటర్ ఉండేది. సుబ్రత్నం మేడం, సీనియర్ మాస్టర్స్ అందరూ ధ్యానం ఏమి కూర్చోబెట్టి ధ్యానం అప్పుడు సైలెంట్ ధ్యానమే మేమంతా చేసిండేది. కూర్చొని ధ్యానం చేస్తుంటే ఎన్నో అనుభవాలు. ఏమివి ఇట్లా కనబడుతున్నాయి? ఎప్పుడు నాకు కనబడవు. అంటే నేను పూజ చేసేటప్పుడు కూడా నాకు ఆంజనేయ స్వామి కనిపించేవాళ్ళు. కండ్లు మూసుకుంటే విశ్వరూపంతో. ఏంది శివలింగం ఏమిది అనే పత్రి సార్ వచ్చేవాళ్ళు మాకు అప్పుడప్పుడు. వచ్చి అడిగితే, "ఏం సార్ ఇది నాకిట్లా" అంటే, "నీ పూర్ణాత్మ ఎవరో తెలుసుకో" అన్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి మేము శ్రీ వైష్ణవులు మేడం. అంటే విష్ణువునే మొక్కేవాళ్ళం. వేరే దేవుడు అది లేదు. శివుడే తెలీదు నాకి. శివుని హ్మ్. ఫోటో గూడా లేదు మా ఇంట్లో. అలాంటిది కూర్చుంటేనే శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలు ఏంటివి ఇట్లొస్తున్నాయని ఆలోచిస్తే, "నీ పూర్ణాత్మ శివుడు" అనొచ్చింది. నాకర్థం కాలేదు మేడం. ఏమిది ఇంత విచిత్రంగా నేను ఆ రోజు శివుడిని మొక్కలేదు, శివుడిని చూడలేదు. ఎట్లొచ్చినాడు అని. శివలింగాలు. అప్పుడు నేను తెలుసుకున్నా నా పూర్ణాత్మ అని. అలా మొదలైండే నా స్పిరిచ్యువల్ జర్నీ ఎన్నో అనుభవాలు తీసుకున్నాను. గత జన్మలు తెలుసుకున్నాను. ఒక 4 గత జన్మలు, 5 గత జన్మలు తెలుసుకున్నాను. ఇలా చెప్పేవాడిని. రాజకుమారులుగా కూర్చున్నట్లా, వింజామరలు వీస్తున్నట్లా, ఇవన్నీ ఏంది ఇట్లొస్తున్నాయి సార్ అంటే, "అడుగు నీ గత జన్మలుంటాయిలే" అని చెప్పారు. ఓహ్! అవునా! అట్లా గూడా ఉంటాయి. అంటే క్లాసుల్లో వినేవాళ్ళము. గత జన్మలుంటాయని. ఓకే. ఉన్నాయేమోలే నాకు తెలీదు కదా! అవన్నీ ఒక 4 గత జన్మలు జూసుకున్నాను. ఇంకోసారి పిల్లలు నాకు చిన్న పిల్లలు. అప్పుడు నేను ఎంటర్ అయినప్పుడు. బాబు ఒక 12 ఏళ్ళు, పాప 6 ఇయర్స్. అలాంటిది మెడిటేషన్ కూర్చుంటే నాకు ఏ గలాటున్నా కూర్చొనేసేదాన్ని. ఎంత టీవీ కూడా పెట్టుకొని ముందర ధ్యానం జేసేదాన్ని. కుండలిని యాక్టివేషన్ అది అని తెలీదు. స్వాదిష్టాన చక్ర, గణపతి అవన్నీ మూలాధారకి గణపతి, ఎరుపు రంగు ఇవన్నీ నాకు ప్రాసెస్ జరిగింది. టీవీ ముందరే. పిల్లలు టీవీ చూస్తున్నారు. నేను ధ్యానం చేస్తున్నాను. పోయి సెంటర్‌కి పోయి మేడంతో చెప్పినాను. మేడం నాకిట్లా కనపడుతున్నాయి. ఇట్లా చక్రాసు ఇట్లిట్లా అధిష్టాన దేవతలు వచ్చారు అని చెప్పినాను. ఓహ్! అని. మరీ తెలిసింది. ఇది కుండలిని యాక్టివేషన్ అంట ఇలా జరిగింది అని. ఇట్లా గత జన్మలు పూర్ణాత్మ ఇంగా ఎన్నో అనుభవాలు తీసుకున్నాను. పత్రి సారొస్తే నేనెక్కడున్నా వెళ్ళిపోయేదాన్ని. సూపు ఏమో నాకు ఇష్టమైనటి చేసుకొని బోయి ప్రీతితో సార్‌కిస్తే తీసుకునేవాళ్ళు. పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళం పత్రి సార్‌తో. మా ఇంటికి కూడా వచ్చారు మేడం. మా ఆయనకి ఓకే. చాలా ఇష్టము. మా ఆయన వేరే సుబ్రత్నం మేడం మీ దగ్గర ఇంటిలో ఉంటే నాగరాజు మా ఆయన పేరు నాగరాజు. "పదాం పదయ్య మీ ఇంటికి" అన్నారు. సరేలే అని స్కూటర్ మీద పిలుచుకొనొచ్చినారు. స్కూటర్‌లో వస్తుంటే చెప్తున్నారంట, "హారన్ ఎందుకు కొడతావు? తాటు వదులు. వాళ్ళే పక్కకెళ్ళిపోతారు." మాది హ్మ్. మండి అంగడి, బెల్లం మండి. వచ్చి హ్మ్. సీట్‌లో కూర్చున్నారు. నాకంత గూడా అప్పటికి ఇంగా ఏం తెలీదు పెద్దగా. సార్ కూర్చొని వ్యాపారం జేసి షాప్‌లో మాట్లాడిచ్చి లోపలికొచ్చి కూర్చున్నారు. ఎట్లా అంటే నాకి అసలకి ఏ గురువులతోను మైసూర్ గురువులతో ఉంది. చక్రాంగము అని మేము ఏపించుకుంటాము. శంకు చక్రాలు. ఆ గురువులతో వాళ్ళ నామం మూలమంత్రము అవి చెప్పుకునేవాళ్ళం. పూజప్పుడు మూలమంత్రము, తర్వాత ఒక 2 మంత్రాలు. సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేకం శరణం వజ అహంతాత్మ సర్వపాపగే మోక్షయిష్యామి మా శుచః. ఈ మంత్రము, ఈ 2 మంత్రాలు చెప్పేవాళ్ళు. ఇవి స్నానం తిన్న తర్వాత చెప్పుకోండి అని. అలా మంత్రాలు ఆ దేవుడు అది తెలుసు. ఈ పెద్ద గురువులతో ఎవరు నాకు తెలీదు. సారొచ్చి కూర్చొని సీట్‌లో మాట్లాడతా కిచెన్‌లోకొచ్చారనమాట. కిచెన్‌లోకొచ్చి నేను వంట చేస్తున్నాను. మాకి వంట చేస్తున్నాను. "ఏం చేస్తున్నారు మేడం" అన్నారు. "వంట చేస్తున్నాను సార్" అంటే, "ఓకే. చేద్దామా" అన్నాడు. వచ్చి పప్పు,
ఫ్రై అందరూ ఆహ్, ఆలు ఫ్రై ఇవే. చేస్తూ, చేస్తూ ఎందుకో నాకు థాటొచ్చింది. "ఇంతమందికి చేశావు కదా!" అన్నారు. అంటే ఏందబ్బా! నాకింత ఆశ్చర్యమైంది. సార్‌కెట్లా తెలుసు నేనింతమందికి చేసింది? అంటే 9 మెంబర్స్ మేము సిస్టర్స్. నేను తొమ్మిదో ఆమెని. ఇంట్లో వచ్చేవాళ్ళు, పొయ్యేవాళ్ళు, అక్క చెల్లెండ్లకు, బావగార్లకి అందరికీ చేసి పెట్టేదాన్ని. నా మ్యారేజ్ అయితేనే ఒక అక్క బాలెంత, ఒక అక్క మ్యారేజ్ అయింది ఆమె. వాళ్ళొచ్చేవాళ్ళు. అందరికి మా నాన్న ఎప్పుడు కాఫీలు గూడా చేపిచ్చేవాళ్ళు ఎక్కువ. ఎవరొస్తే వాళ్ళకి కాఫీ ఇస్తారు. ఒక 20, 30 కాఫీలైనా గ్లాసులతో చేసిచ్చేదాన్ని. "ఎంతమందికి చేసినావు గదంటే, ఎట్లా తెలుసే ఇతనికి?" నాకు షాక్ అయింది. ఏమో అది మొదటి నుంచి నాకేం చేసినా అందరికి పంచాల. ఆ మనస్తత్వం. వంట చేస్తుంటే సారొచ్చి ఇది చేస్తామా? అది చేద్దామా? చెయ్యి చెయ్యి అన్నారు. బ్యాళ్ళ పప్పు, సార్ ఇవి చేద్దాము అని. సార్ నలుగురిని ఇంటి చుట్టూరా ఉండేవాళ్ళని పిలుస్తాము అన్నాను. అంటే, ఓకే. పిల్లి అన్నారు. మాకంతా గుమాస్తాలుండేవాళ్ళు. మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరిని పిలిపిచ్చేసాను మేడం. అందరిని. చెప్పి సారొచ్చినారు. ఇట్లా గురువులు ధ్యానం నేర్పిస్తారు. రాండి. భోజనం గూడా ఈడే ఉంటుంది. మీల్స్ అని చెప్పి మా ఆయన బోయి చెప్పొచ్చినారు. అందరికీ తెలిపినాం మేడం. వచ్చేటప్పటికి అందరూ చాలా మంది ఎందుకంటే నేను పిలిస్తే చాలా మందొస్తారు. నా చుట్టుపక్కల వాళ్ళు అంతాను. శోభ ఏం చేసినా బాగుంటుంది. ఏ కార్యము, ఏ ఫంక్షను జరిగినా బాగా చేస్తారు అని వాళ్ళకు అందరికీ ఇష్టం. చుట్టుపక్కల వాళ్ళు, మెడిటేషన్ సెంటర్ వాళ్ళు, ఈ ఇప్పుడు మా ధ్యానంలో ఉండే గోపాల్ రెడ్డి, వాళ్ళ భార్య వాళ్ళంతా వచ్చారు మేడం. అందరికీ మీల్స్ అరేంజ్ చేసిన ఓ 50 మెంబర్స్‌కి అరేంజ్ చేసినాం మేడం మీల్స్. ఎంత నాకేం కొద్ది మందికనుకున్నాము. కుక్కర్లు పెట్టి ఈ పక్క, ఆ పక్క సారొచ్చి హెల్ప్ చేస్తున్నాడు. ఇట్లా జరగండి. ఇట్లా చేస్తున్నా సార్ అంటే ఓకే అంట అన్నారు. అన్నిటికి ఓకే. సరేలే అని చేస్తూనే ఒక 50 మెంబర్స్‌కి అరేంజ్ చేసినాం. పైన మీల్స్ అరేంజ్ చేసి పెద్ద హాల్ మాది. అన్ని పిలిచి వడ్డిస్తే 150 మెంబర్స్ వచ్చి తిన్నారు మేడం. ఆ రోజు మీల్స్. హ్మ్. ఆ రోజు తిన్న వాళ్ళు ఈ రోజుకు హైయెస్ట్ మాస్టర్స్‌గా ధర్మారం పిరమిడ్‌లో ఉన్నారు మేడం. ఆహ్, ఆహ్, గోపాల్ రెడ్డి నేసేవాళ్ళు వాళ్ళందరిని పిలిపించాను. వాళ్ళు ఒక ఆహ్, పిరమిడ్‌లో హైయెస్ట్ స్టేజ్‌లో క్లాసెస్ చెప్తున్నారు, పాల్గొంటున్నారు మేడం. ఇట్లా ఓకే. మాకు 5 పిరమిడ్‌లున్నాయి మేడం ధర్మారంలో. ఓకే. డైలీ ఫుల్ అయిపోతాయి. డైలీ. హ్మ్. ఇంగ పత్రి సారొచ్చినారంటే మొత్తం ఎర్ర బస్సులు మొత్తం సార్ అంటాండేవాళ్ళు. ఎర్ర బస్సులు నిండిపోతాయి ధర్మారం వాళ్ళతో. డైలీ ఫుల్ హ్మ్. అయితుంది పిరమిడ్‌లు. పుణ్యం ధ్యానాలు చేసినాను. అమావాస్యలకెళ్ళాను. సార్‌తో ట్రెక్కింగ్ మా ఆయన ట్రెక్కింగులకెళ్లారు. నేను ప్రతి సారొచ్చినారంటే నైటంతా అక్కడే ఉండేవాళ్ళం. మెడిటేషన్ చేసుకుంటా, సార్ చెప్పే కాన్సెప్ట్‌లు వినుకుంటా, తిమ్మమ్మ మరిమాను, సదానంద యోగి ఆశ్రమానికి ఎక్కడ చెప్తే ఆడ చాగంటి చిన్న పిల్లలే యేసుకొని వ్యాన్‌లో వెళ్ళిపోయేవాళ్ళం. ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఇంగ నాకీ ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి. ఒక బుక్ గూడా రాసినాను. "నువ్వు అనుభవాలు బుక్కులు రాయి, చెప్పు" అని సార్ ఒక లిస్ట్ ఇచ్చి నాతో రాపిచ్చినాడు మేడం. నేను రాసినాను. అది మా సెంటర్‌లో గూడా ఉంది. ఇలా ఎన్నో తెలుసుకుంటూ వచ్చాను. ధ్యానం అంటేనే ఇంగ అద్భుతమని తెలిసింది. చేస్తూ సారు మాట్లాడిచ్చేవాళ్ళు, రాండి అనేవాళ్ళు. ఇంకా మరి లాస్ట్‌లో సారు ఇంగ ఆహ్, కొంచెం బాడీ వెకేట్ ముందు నేను బెంగుళూరులో ఉన్నాను. ఫుల్లు మెడిటేషన్ కాంతి ధ్యానం అనేది చేసేదాన్ని మేడం. అంటే ఇన్నర్ ఓకే. జర్నీ బాలకృష్ణ సార్‌వి చేశాను. చాలా అవును. ఎప్పుడు ఇంగా మాకొక షాప్ ఉండేది. శోభా సూపర్ మార్కెట్ అని. ఆ షాప్ క్లోజ్ అయిపోయినప్పటి నుంచి ఇంక నాకు మెడిటేషన్ మీదే మొదటి నుంచి ఆలోచన, ఇష్టము. అదే చేస్తా వచ్చేదాన్ని. లైవ్‌లో చూసుకొని బాలకృష్ణ సార్‌ది ఆహ్, చెప్తున్నారు ధ్యాన మహిళా చక్రంలో. చెట్లు, కొండలు అన్నీ పెడుతున్నాయి అంటే కూర్చొని చేస్తున్నాను. ఎంటర్ అయిపోతున్నాయి నాలోకి.
ప్రతివి సార్ ఎట్లా చెప్తుంటే అలా ఎంట్రీ. ఏమిది కొత్తగా ఉంది. నేను పత్రి సార్‌తో ఎప్పుడూ ఇనలేదు. ఎప్పుడూ సార్‌తో కూర్చొని సైలెంట్‌గా మెడిటేషన్ చేసేదాన్ని, చూసేదాన్ని. ఇలా చెప్తుంటే నాకు ఆశ్చర్యమేసింది. మా సిస్టర్‌కి గూడా ఫోను చేసి ఇదేదో కొత్తగా ఉంది చూడండి. మహిళా చక్రంలో బాలకృష్ణ సార్ చెప్తున్నారు. మీరు జాయిన్ గాండి అని చెప్పినాను. పీఎంసీలో టీవీలోనే చూసినాను. అలా అయిండేది నాకు ఫుల్ ఫీవర్ 2 డేస్ వచ్చేసింది మేడం. పడిపోయినాను. ఏ డాక్టర్‌లతో చూపించుకున్నా గూడా బాగా కాలేదు. బెంగుళూరుకొచ్చినాను. చూపించుకున్నాను. కొంచెం బాగయింది. ఆ తర్వాత నా జర్నీ ఇంగో రకంగా మొదలైంది మేడం. ఆహ్, ఇన్నర్ జర్నీలో చాలా అనుభవాలు పొందినాను. ఏమి 'అవతార్ బాబా'తో చాలా కనెక్ట్ అయ్యాను. మెడిటేషన్‌లో అప్పుడు కరోనా టైంలో మా సిస్టర్ కొడుక్కి గిరి అని గుంటకల్ వాళ్ళు మమ్మీ, డ్యాడీ వాళ్ళు. అతనికి కరోనా వచ్చింది. ఇంగ 2 డేస్‌లో బాడీ వెకేట్ చేస్తారు అని వచ్చింది మేడం. తక్షణమే నేను మౌన ధ్యానము, ఆహ్, మెడిటేషన్ చేయడము, ఇన్నర్ జర్నీలో అతన్ని ఇన్వైట్ చేసుకోవడము గ్రూప్‌లో చేస్తా వచ్చినాను. లాస్ట్‌లో ఇంగ 2 డేస్ ముందు పత్రి సారొచ్చి ఆ అబ్బాయిని కాళ్ళతో తన్ని తన్ని పెట్టినాడు మేడం. కాళ్ళతో సారు మామూలు కొడతారు గదా! అలా జరిగింది. జరిగేటప్పటికి 2 డే మరుసటి రోజే ఫోనొచ్చింది. ఇంగ ఆ పిల్లోడు ఆక్సిజన్ ఆడలేదని పీకేసినాడు. బాగయిందంట కరోనా. తనకు సక్సెస్ అని తెలిసింది. నాకు చాలా సంతోషమేసింది. కరోనాతో కూడా మాట్లాడినాను. ఆహ్, ఆ మెడిటేషన్‌లో. ఇలా అనుభవాలు తీసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నేను క్రియాయోగా అని మా మామ కూతురు ఆమె చేపిచ్చేదనమాట హిందూపూర్. క్రియాయోగా అవతార్ బాబాతో కనెక్ట్ అయ్యి చేశాను. చాలాగా అవతార్ బాబా నాలోకి ఎంటర్ కావడము చూసుకున్నాను ఇలా మెడిటేషన్‌లో. హిందూపూర్ ఆమెతో ఆన్‌లైన్‌లోనే క్రియాయోగా చేస్తున్నప్పుడు సార్‌తో అతనితో కనెక్ట్ కావడము, ఆ తర్వాత ఆ గ్రూప్‌లోనే అనిత అనే అమ్మాయి ఉండేదనమాట. ఆ అమ్మాయి గూడా నేనిద్దరు క్రియాయోగా ఆన్‌లైన్‌లోనే చేశాం. క్లాసెస్. చేస్తున్నప్పుడు ఇది కాంతి ధ్యానం అనేది ఉంది మేడం. చాలా బావుంటుంది. ఆహ్, శ్రీకాంత్ సార్ గారిది అని చెప్పింది. ఏమది ఎట్లుంటుంది అన్నాను. లైట్ వర్కర్స్‌లో ఒకరోజు చూసాను నేను. మా సార్‌ది. ఏమి డబ్బులకి కాంతిని స్ప్రెడ్ చేయడము. ఆ! ఒక కుక్కపిల్ల వెళ్తుంటే పడిపోయి, ఆ కుక్కపిల్లకి ఎనర్జీ అంటే కాంతి పంపిస్తే, అది అప్పుడే లేసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. నాకు కొత్తదనము, కొత్తవి అంటే చాలా ఇష్టం. ఏది గాని ఇంగా తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్ట్. ఏందిది చాలా బాగుంది విచిత్రంగా ఆ అమ్మాయి జాయిన్ జేసింది. ఆ గ్రూప్‌లోకి జాయిన్ అయిపోయాను. అతను చెప్తున్నారు సార్ డైలీ క్లాసులు వినేలేదు. ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. గంటలు గంటలు జేశాను. ఒక్కరోజు నేను నైట్ మా ఊర్లో ధర్మారంలో కూర్చుంటే, నైట్ కూర్చుంటే మార్నింగ్ 5:00కి నాకు మెలుకువైంది మేడం. ఒక గంట చేసినట్లుంది. ఏమంటే ఆ రోజు నాకు సన్ అలర్జీ ఉండేది. బాబు పుట్టినప్పుడు సన్ అలర్జీ వచ్చింది. ఆ సన్ అలర్జీ అంతా ఉంది ఆ రోజు నా చేతులకి. మెడిటేషన్ నైట్ అంతా కూర్చొని మార్నింగ్ లేసి చూసేటప్పటికి నా అలర్జీ అంతా క్లియర్ అయిపోయింది. విన్నాను. రోగాలు మేలైతాయి విన్నానని. నేను ప్రత్యక్షంగా చూసుకున్నా. ఆశ్చర్యమేసింది. ఇంత దప్పంతో ఉండేది లేయర్‌గా ఆహ్, మెడిటేషన్ తక్షణమే నా ఈ బాగైపోయింది. ఇంగా ఎందుకు నమ్మకం ఏర్పడదు నాకే? అంత నమ్మకం ఏర్పడిపోయింది. ఎలాంటివైనా మనం సాధించొచ్చు ఈ ధ్యానంలో. శ్వాస మీద ధ్యాసతో అని. ఆహ్, ఈ ప శ్రీకాంత్ సార్‌తో కనెక్ట్ వాళ్ళ క్లాసుల్లోకి జాయిన్ అయ్యాను. సార్ చెప్తుండేవాళ్ళు. చక్రాస్ యాక్టివేషన్ చేపిచ్చి, ఇట్లా ధ్యానం చేయండి. కర్మ ప్రక్షాళన చేపిచ్చారు. చాలా రోజులు. ఏమి తల్లిదండ్రులతో, పక్షులతో, జంతువులతో, వృక్షజాతి, పక్షి జాతి, కొండలతో, ప్లాంటన్ కింగ్‌డమ్ అన్నిటితోనూ మేడం. మన బంధుమిత్రులతో చిన్న ఎన్ని కర్మ ప్రక్షాళన ఉంటుందంటే, ఒక 60 డేస్ కర్మ ప్రక్షాళన చేపిస్తారు సారు. ఇవన్నీ ఓపికతో 3:30కే లేసేదాన్ని. స్నానం చేసి కూర్చునేదాన్ని. చేస్తా వచ్చినాను. నాకు కంట్లో హోల్ ఉన్నిందనమాట.
అంటే కంట్లో ప్రాబ్లం ఉన్నింది. నెలకొకసారి హైదరాబాద్‌కి ఎల్‌వి ప్రసాద్‌కి వెళ్ళేదాన్ని చూపించుకునేదానికి. ఎందుకంటే నయనం ప్రధానం కదా! కళ్ళు చూపించుకోవాలి. చూపించుకుంటుంటే వాళ్ళేం చెప్పినారు, ఒకదానికి బాగా డ్రాప్సే ఇచ్చేవాళ్ళు. చేసేదాన్ని. ఇలా మీరు కరోనా టైంలో సరిగ్గా ఇక్కడ రాలేదు అని కంట్లో హోల్ ఉంది. డ్రాప్స్ ఏసుకున్నా ఇంక మీకు సెట్ కాదు అని చెప్పేసినారు. నాకు చాలా బాధేసింది. ఏంది ఈ ఎంత మంచి ఎల్‌వి ప్రసాద్ హాస్పిటలు దీంట్లోనే ఇట్లా చెప్తే ఎట్లా అని. చాలా కొంచెం అప్‌సెట్ అయినాను. ఇంటికొచ్చినాను. ఏజ్ అయినంక ఎలా నేను జీకే మాస్టర్ వాళ్ళ దాంట్లో గూడా జాయిన్ అయ్యాను. ఇది క్యూర్ చేసుకోవాలా అని. ఇంగా బాధయ్యేది. వయసయినంక, ఏజ్ అయినంక కష్టం గదా! ఒకరి మీద ఆధారపడాల నేను. ఒక్కరి మీద నేను ఆధారపడగూడదు. నేనే బాగు చేసుకోవాల అని గట్టి థాట్‌తో ఉన్నాను. ఈ కాంతి ధ్యానంలో సార్ చెప్పినారు గదా! ఎలాంటిదైనా బాగైతుంది అని మా సార్ చెప్తారు. సరేలే అని జాయిన్ అయినాను. ఆ మెడిటేషన్ చేస్తుంటే నాకి క్లియర్‌గా కనబడేది కండ్లు. బ్లర్‌గా ఉండే కండ్లు క్లియర్‌గా కనబడేది. దీంట్లో గూడా చాలా ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాను. ధ్యానం చేస్తూ ఒక కరోనా టైంలో 15 డేస్ మా కొడుకింటి బ్యాక్ సైడు ఈ ఇప్పుడు గూడా బెంగుళూరులోనే ఉన్నాను నేను. కాంపౌండ్ వాల్‌లో 2 చెట్లు ఎండిపోయిండే చెట్లు ఉండేటివన్నమాట. చుట్టూరా మంచి వికసించిండే చెట్లే. సార్ చెప్పేవాళ్ళు. ఒక చెట్టుకి మీరు ఇది చేయండి. కనుక్కోండి. నేను చెప్పేదే కాదు. కాంతిని పంపించండి. దాని నుంచి ఎలా జరుగుతుందో మీకు దాని ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి అని. సరేలే అని మెడిటేషన్ చేస్తూ 15 డేస్ కాంతి ప్రసారం చేసినాను మేడం. కరోనాలోనే. మా కూతురు డెలివరీ అయింది. అక్కడ చేస్తూ వచ్చేటప్పటికి నాకి డైలీ కాంతిని పంపిస్తూ, ఎనర్జీని పంపిస్తూ చేశాను. 15 డేస్‌లో ఆ చెట్టు చిగురిచ్చింది మేడం. నాకు వండర్ అయింది. ఇది నిజమా? కాదా? మా కోడల్ని కూడా పిలిచి చూపిచ్చాను. "హర్షిని ఇది చూడమ్మా ఇది కరెక్టేనా? ఈ చెట్టు వాడిండేది కదా! ఎండిపోయింది. పూర్తి ఎండిపోయింది. ట్యాగ్ ఏసేసినారు మేడం. ఈ చెట్లు 2 రోజులు పీకేస్తారనమాట దాన్ని." ఆ హ్మ్. చెట్టుకి ఆ 15 డేస్‌లోనే చిగురిచ్చింది. చెట్టు చిగురిచ్చడము ఇప్పటికి ఫ్రెష్‌గా ఎంతో బావుంది ఆ చెట్టు. హాయ్ చెప్పొస్తాను ఆ చెట్టుకి. మాట్లాడొస్తాను మేడం. అలా ఎక్స్‌పీరియన్స్ ఎన్నో తీసుకున్నాను. చాలా ఆశ్చర్యమేసింది. ఎక్కడ కాంతిని స్ప్రెడ్ చేస్తే అది జరిగిపోవడమే. కావడమే. మొన్ననే రీసెంట్‌గా కన్యకా పరమేశ్వరి జయంతి దీనికి చేపిచ్చినాం. క్లాస్ చేశాను. తర్వాత ఆహ్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాసవి జయంతి ఒక పర్వదినంగా నిర్వహిస్తున్నాము. హాలిడే ఇస్తున్నాం గవర్నమెంట్ హాలిడేని తెలిపినారు మేడం. ఇలా ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు తీసుకున్నాను. ఎన్నో అనుభవాలు తెలుసుకున్నాను. పత్రి సార్‌తో మళ్ళీ సారు డైడ్ అయ్యే ముందు నాకు తెలీదు. సార్‌కి హెల్త్ ప్రాబ్లమ్ ఇట్లా ఉందని. ఒకసారి బెంగుళూరుకెళ్ళాలని క్యాన్సెల్ అయ్యింది. ఆహ్, మళ్ళీ ఒక 2 డేస్‌లో అక్కడ మాకి పుష్ప మేడం అని ఉన్నారు. ఆమెని ఆ సార్ అక్కడికే రమ్మన్నారు. ఆడే విల్లాస్‌లో ఉంటుందనమాట. ఆమె వాయిస్ మెసేజ్ పెట్టింది. సారు పత్రి సార్ 2 డేస్‌లో బాడీ వేకేట్ అయితుంది. ఆ! రావాల్సిన వాళ్ళంతా రావచ్చు అని. నాకు చాలా బాధేసింది. ఇంత అద్భుతమైన మన మాస్టర్ ఎళ్ళిపోతున్నారే! తక్షణమే మా వాళ్ళకి ఫోను చేయడము, వ్యాన్ పిలుచుకొని కర్తాల్‌కు బెంగుళూరు నుంచే ఎళ్ళాను ధర్మారానికి. వ్యాన్ తీసుకొని ఒక సీనియర్ మున్ని, శాంత ఇట్లా వాళ్ళందరిని పిలుచుకొని, సార్ ఇట్లా వెకేట్ అంటున్నారు బాడీ సార్ అంటే, మేమొస్తామన్నారు. ఒక వ్యాన్ ఏసుకొని వెళ్ళిపోయినాం మేడం. ఆహ్, సారు మా పుష్ప వాళ్ళ ఇంట్లో నైట్ పనుకోవడము. మార్నింగ్ వాళ్ళ ఇంటి ముందరే కర్తాళ్‌లో సారు హౌస్ ఉండేది. అక్కడి నుంచి నేను బ్యాక్ సైడ్ నుంచే సార్ ఇంట్లోకి పోయినాను. సార్ చెప్పినారు. సార్‌ది ఫుల్లు నేను ఫాలో అయ్యేదాన్ని. కొత్త బట్టలే ఏసుకోండి. మరణం అంటే తప్పు గాదు. ఒక బాడీ ఒక డ్రెస్ తీసేసినట్ల మీకి అని చెప్పారు. ఆ రోజు కొత్త డ్రెస్ ఏసుకొని బోయినాను. అయినా
నాకు ఎందుకో ఒక నెల రోజుల నుంచి కడుపులో సంకటం అయ్యేది. అర్ధరాత్రిలో లేసేదాన్ని, కూర్చునేదాన్ని. ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేదు. ఎందుకు నాకు మనసుకి ఇదైతాంది, ఇది బాధైతాంది. ఆహ్, బా సార్‌కి బాగలేదు అని మళ్ళీ న్యూస్‌లు రావడము, వెళ్ళడము. సార్ ముందర సార్‌ని రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆహ్, 2 టైమ్స్ సార్ ముందరే వెళ్లి చూస్తా అట్లే నిలబడిపోయాను. మహానుభావా! వెళ్ళిపోతున్నావా? ఈ జన్మకి ఇంత సద్గురువు నాకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని సార్ ముందరే నిలబడాను. ఇట్లే చూసాను. సార్ కండ్లలో నుంచి నాకు కాంతిని స్ప్రెడ్ చేశారు మాస్టర్స్. హ్మ్. హ్మ్. ఎంత ఎనర్జీ తీసుకున్నానంటే ఇట్లే చూసిపోయినాను. అట్లే నిలబడిపోయాను. బాధపడొద్దండి, ఏడ్చొద్దండి. ఆడ మాస్టర్స్ చెప్తున్నారు. ఇది ఎంజాయ్ చేయండి. మరణం అనేది తప్పదు. మరణం ఇది కాదు. చాక్లెట్స్ పంచుతున్నారు. హ్యాపీగా చాక్లెట్ తీసుకున్నాను. 2 టైమ్స్ మళ్ళీ, మళ్ళీ 1 టైమ్ ఎళ్ళాను. సార్‌ని చూసాను, వచ్చినాను. నాకింగా ఉండాలని ఉంది పత్రి సార్ దగ్గర. ఇట్లా టైం మనం చెప్పలేం గదా! ఉందామండి అని అడిగినాను. మా జతలో వచ్చేవాళ్ళు వెళ్ళిపోదాము. ఉండేకయ్యలేదు ధర్మారం దూరము అని చెప్పారు. సరేలే అని వెళ్ళిపోతున్నాను. కర్నూలు వెళ్ళాము. కర్నూలుకి డాబా దగ్గర నిలబెట్టినారు. వెహికలు ఆహ్, మిరపకాయ వడలు, బజ్జీ ఉగ్గాని బజ్జీ తెచ్చిచ్చినారు తినేకి. హ్మ్. నాకు అప్పుడు కరెక్ట్ ఫోనొచ్చింది. సార్ బాడీ వెకేట్ చేసినారంట అని. చూడు, నాకు సార్ వెళుతూ కూడా తనకిష్టమైన ఉగ్గాని బజ్జీ తెచ్చి నాకిచ్చినారు. ఆ! మేమందరూ తిన్నాము. సార్ మనకు జ్ఞానం అందించారు గదా! మరణం తప్పదని. ఆ! ఆత్మ ఆత్మకు చావు లేదు. ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము, తెలుసుకున్నాం. చక్రాస్ యాక్టివేషన్ చేసుకోవడము, కాంతిని స్ప్రెడ్ చేయడము. ఎక్కడ ఎవరికి కాంతిని స్ప్రెడ్ చేసినామంటే నారాయణ క్లాసెస్‌కి, నారాయణ రైడ్ జరగడము, అది క్లియర్ కావడము, న్యాయం ధర్మంగా. మేము ఏదున్నా న్యాయం ధర్మంగా జరగాల అని కాంతిని స్ప్రెడ్ చేస్తాం. చక్రాస్ యాక్టివేషన్ చేసుకొని, ఆ తర్వాత సహస్రారం నుంచి దేవతలకు కానీ, మానవులకి ప్రతి ఒక్కరికి కాంతిని స్ప్రెడ్ దీని నుంచి చాలా ఎక్స్‌పీరియన్స్ చేసుకున్నాను. చాలా జరుగుతున్నాయి మేడం. పిల్లలకి కానీ, డెలివరీస్ వాళ్ళకి కానీ, హాస్పిటల్స్‌కి ప్రతి దానికి కాంతి స్ప్రెడ్ చేసిన తక్షణమే రెస్పాన్స్ వస్తుందది. బాగా కావడము. ఇప్పుడు కూడా వచ్చిన ధర్మాలకి మళ్ళీ ఒక మెంబర్స్‌ని ఇంటికి పిలిచి ధ్యానం చేపిస్తున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఏజ్డ్ పర్సన్. వాళ్ళకి ధ్యానం చేపిస్తున్నాను. ఎక్కడికొచ్చినా నాకు వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. ఆ! ఎక్కడికొచ్చినా ధ్యానం చెప్పించాలా, ధ్యానం నేర్పించాలా. ఈ అపార్ట్‌మెంట్‌లోనే ఒక హేమ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్‌తో నాకేం తెలీదు తన గురించి. తను ఏడుస్తుండేది. లలిత పూజలు, నిమ్మకాయ పూజలు అవన్నీ చేసిండేది. అయినా తనకి ఏ ప్రాబ్లమ్ సాల్వేషన్ కాలేదు. నేను అక్కడ కాంపౌండ్‌లో కూర్చొని మెడిటేషన్ ఇంటికొచ్చి చెయ్యండి అని ఆమె తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంట్లో. వాళ్ళు 6 డేస్ వాళ్ళకి మెడిటేషన్ నేర్పించినాను మేడం. అందరిని పిలిచి, ఆ అమ్మాయికి మార్నింగు, ఈవినింగ్ వాళ్ళ ఇంటికి పోవాలనిపించింది చేపించినాను. ఇప్పుడు ఆ అమ్మాయి అనుభవాలు ఎన్నో ప్రాబ్లమ్స్. తనకు మనీ ప్రాబ్లము, హౌస్ ప్రాబ్లము, వాళ్ళ ఆయనకి 13 ఇయర్స్ నుంచి జాబ్ ప్రాబ్లమ్ తనకు. ఈ జాబ్ లేకుండా అతను సొంతం కంపెనీ పెట్టుకొని జాబ్ చేయాలని అతనిది. ఇంటి నుంచి బయటికొచ్చేవారు కాదంట. అలాంటి వాళ్ళ ఇంటికి చేసే తక్షణమే నేను చేసిన ఏంజెల్స్‌తో కనెక్ట్, కర్మ ప్రక్షాళన చేశాను. ఇంగ ఆ అమ్మాయి లైఫే చేంజ్. ఇప్పటికే హ్మ్. చెప్తుంది. ధ్యానం చాలా అద్భుతమైండేది. ఎన్నో బెనిఫిట్స్ తీసుకుంది. ఏమి లలిత అవి తనకు కనపడుతుండేదన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ చేసిన తక్షణమే లలిత రావడము, తను మాస్టర్స్‌తో మాట్లాడడము, కనెక్ట్ అయ్యింది మాస్టర్స్‌తో. తను ఇంకోటి ప్రాబ్లమ్స్ మనీ వాళ్ళ ఆయనకి జాబ్ లేకుండేది. ఇప్పుడు జర్మనీ, అమెరికా ఆ చోట్ల నుంచి ఒక పెద్ద పెద్ద కంపెనీలతో కనెక్ట్ అయింది అతనికే. జా మంచి సాలరీ వస్తుంది. కరోనా వాళ్ళ ఇల్లు
వాటికే పోలేదు మేడం. జయనగర్ లో ఉంది. ఆ ఇల్లు ఇప్పుడు అవ్ అన్నీ ఫుల్లు. అనుకునే రేట్ కంటే 15,000 అంటే 20,000కి వచ్చి తీసుకొని హౌస్‌లో ఉమ్, స జాయిన్ అయినారు. ఆ ఇల్లు ఫుల్ అయిపోయినాయంట. ఇంకోటి తను ఎన్నో బాధలు వాళ్ళ ఆయన బయటకొచ్చేవాళ్ళే కాదు. ఉమ్, ఎక్కడికి కానీ. అలాంటిది ఇప్పుడు తనకి హెల్పింగ్‌గా కోపం ఎక్కువ ఉండేదంట. మెడిటేషన్‌లోనే అన్నీ సాధించింది ఆ అమ్మాయి. కోపం తగ్గిపోయింది. హెల్పింగ్ చేయము, షాపింగ్‌కి పోతే కూరగాయలు తీసుకురా బయటకొచ్చేవాడే కాదు మా ఆయన. అన్ని హెల్ప్ చేస్తున్నారు. ఇంత ధ్యానం అద్భుతమైనది. ఇక్కడ అదృష్టం ఆంటీ. ఆ! ఎంత ఆ అమ్మాయిని చూసి వాళ్ళ బంధువులంతా కూడా అమ్మాయి ఏదో ధ్యానం చేస్తుందంట మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఏ గుడికి వెళ్ళినా ఫ్రంట్‌లో పిలిచి హారతులు ఇప్పిస్తున్నారు. ఎళ్ళిపోతుంది. ఇట్లా మాకు ఈ ఏది ఆ! అట్లాది ఇంత జరుగుతున్నాయి. ఏవండీ ఆ! ఆ మిరాకిల్స్‌ని ఈ ధ్యానంలోనే చూస్తున్నాను ఆంటీ. మీరు ఈ ధ్యానం పరిచయం చేసిండే దానికి నాకెంతో ఆ! కృతజ్ఞత తెలుపుతున్నాను. హ్యాపీ మేడం. హ్యాపీ ఆంటీ అని నిన్న కూడా ఇంత తిరుపతి లడ్డూలు అన్నీ ఇచ్చి నాకు బ్యాగ్‌కి పెట్టిచ్చి నా గురువుకి వద్దామా అంటే వినలేదు. ఇచ్చి పంపించింది. వాళ్ళ బంధువులంతా తనని చూసి హేమ ఎలా ఎంత బాగా జరుగుతున్నాయి. ఏమి మిరాకిల్స్ ఆ అమ్మాయికి ఈ ధ్యానం అంటే ఏమి? ఇంత అద్భుతంగుందా? మాకు చేపిచ్చు అని ఫోన్‌లో అడిగి వాళ్ళే ధ్యానం చేపిస్తున్నారు మేడం. వాళ్ళే ధ్యానం చేస్తున్నారు. అమ్మాయి చెప్పడం లేదు ధ్యానం చేయమని. ఇన్ని అనుభవాలు నేను ఎవరికి చేపిస్తే వాళ్ళకు సక్సెస్ రావడము, మెషిన్‌లు ఎక్కడము. ఇక్కడ అందరూ అపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తా అన్నారు. హ్యాపీగా ఉన్నాం. ఈ ధ్యానం అనేది అద్భుతం అని చెప్తుంది హేమ అమ్మాయి. చాలా అనుభవాలు తీసుకున్నాం. ఏదో మన చాతనైనంత ఉడతాభక్తిగా నేను "పత్రి సారు నీకు తెలిసిండే జ్ఞానం అందరికీ పంచు. మెడిటేషన్ చేపిచ్చు, మెడిటేషన్ చేపిచ్చు" అని చెప్పేవాళ్ళు గదా! నేను అదే ఫాలో అవుతున్నాను. అందరికీ తెలుపుతున్నాను. నా చేతనైనంత అందరికీ ధ్యానం నేర్పియడము, చేపిచ్చడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వేషను వాళ్ళ ఎలాంటిదైనా క్యూర్ అయిపోతాంది. ఇలా ఎంతో హ్యాపీ పొందుతున్నాను మేడం. నాకు ధ్యానం అంటేనే ఇష్టము. శ్వాస మీద ధ్యాస అని మొదలుపెడతాను. ఎంతో ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నాను మేడం. ఇంత జ్ఞాన మన సుభాష్ పత్రిజీ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి ఇప్పుడు జాయిన్ అయిన మాస్టర్స్‌కి ఆత్మ ప్రణామాలు. అలాగే శ్రీకాంత్ సార్ గారికి నన్ను ఒక ఉన్నత స్థానానికి ఎన్నో క్లాసులు చెప్పాను. పిరమ కాంతి జగత్ క్లాసులు. నావి చాలా యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి. అందరికీ తెలుపుతుంటాను. ధ్యానం చేపిస్తాము. అందరికీ తెలపల్లా. ఈ జన్మకి నాకు నేను నా పూర్ణాత్మ స్థితికి ఎదిగాము. మా సారు పూర్ణాత్మ స్థితికి ఎదగల్లా అని చెప్తారు. విశ్వాత్మ ఆ లెవెల్‌కి సార్ పిలుచుకెళ్లారు. ఆ స్థితికి నేను పొందుతున్నాను. ఎన్నో ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని అందించిన మన సుభాష్ పత్రిజీ గారికి, అందరికీ స్వర్ణమాల పత్రి మేడంకి థాంక్ యూ. లవ్ యూ. ఈ మాస్టర్స్‌కి మీకందరికీ కూడా జాయిన్ అయిన మాస్టర్ అందరికీ లవ్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఎన్నో అనుభవాలు